ఇంద్రప్రస్థం నుంచి హస్తినాపురానికి వచ్చే ప్రయాణంలో దుర్యోధనుడి మొహం పాలిపోయి ఉంది. చూపు నిలకడగా లేదు. పిచ్చెక్కిన వాళ్లా అయిపోయాడు. శకుని పదే పదే పలకరిస్తున్నా పలకలేదు. కొంతసేపు అతన్ని పరిశీలనగా చూసిన శకుని, దుర్యోధన ఎందుకిలా బెంగబడిన వాళ్లా ఉన్నావు, నీకేమైంది అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు నిజం చెప్తూ ఇలా అన్నాడు. మామ, పాండవుల సంపద, వారి వైభోగము చూశాక నా మనస్సు ఈర్షతో దహించుకుపోతుంది. ఇది నన్ను రాత్రింబౌళ్ళు తినేస్తుంది. వాళ్ళు అడవుల్లో పుట్టారు, కందమూలాలు తింటూ అడవిలో తిరిగారు, భిక్షాటనం చేశారు. అయినా ఎవరూ ఊహించలేనంత ఉన్నత స్థితికి ఎదిగారు. మరి నేను రాజమందిరంలో పుట్టాను, రాజభోగాలను అనుభవిస్తూ రాజమందిరంలోనే పెరిగాను, యుద్ధ విద్యలు అభ్యసించాను, యువరాజుగా ఉన్నాను. అయినా పాండవులతో పోలిస్తే ఎంతో హీనంగా ఉన్నాను. బలం, పరాక్రమం, తెలివి, మానవ ప్రయత్నం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అంటారు. కానీ అది ఉత్తి భ్రమ. ఇవేవీ లేకపోయినా దైవానుగ్రహం ఒక్కటి ఉంటే చాలు. ఇదిగో ఈ పాండవులలా అభ్యుదయం పొందుతారని తేలిపోయింది. నా వంటి పరాక్రమవంతుడు ఎవరైనా శత్రువు గొప్ప స్థాయికి వెళ్తుంటే చూసి తట్టుకోగలడా? అయినా నేను తట్టుకుంటూనే ఉన్నాను. పురుషుడు నిత్యం ఇతరుల కంటే ఉన్నతుడిగా ఉండేందుకు ప్రయత్నించాలి. నేనలా ప్రయత్నించడం లేదు. ఇప్పుడు నేనెవరిని? పరాక్రమవంతుడినేనా? పురుషుడినేనా? నేను పురుషుడిని కాదు, అలాగని స్త్రీని కాదు, నపుంసకుణ్ణి కాదు. ఈర్ష, అవమానం మనస్సుని దహించేస్తున్నా సహిస్తూ ఇంకా ప్రాణాలు నిలబెట్టుకొని బతికి ఉన్న చేతగాని వాణ్ణి. నా పరిస్థితి తలుచుకుంటే నాకే అసహ్యం వేస్తుంది. ఇటువంటి బ్రతుకు నేను అసలు బ్రతకలేను. నేనొక్కడనే సైన్యాలతో వెళ్లి యుద్ధాలకు పూనుకోలేను. అటువంటి రాజ్యలక్ష్మిని సాధించలేను. నాకంత శక్తి లేదు. అలాగైతే ఎవరిదైనా సహాయం తీసుకొని ప్రయత్నించమంటావేమో. జైత్రయాత్ర చేయబడితే నాకు సహాయంగా నిలిచేందుకు పాండవులతో సమానులైన యోధులు ఎవ్వరూ ముందుకు రారు. అందుచేత నిస్సహాయుడినై ఈ అసూయతో దహించుకుపోవడం నాకు తప్పదు. అలా నిత్యం కుమిలిపోతూ జీవించడం కంటే మరణమే నాకు మేలు. అగ్నిలో ప్రవేశిస్తాను, లేదా విషం తింటాను, లేదా నీటిలో దూకుతాను, లేదా ఏదో ఒకటి చేసి ప్రాణం వదిలేస్తాను. ఆత్మహత్య చేసుకునేందుకు నాకు అనుమతి ఇయ్యి. నేను మరణించానని నా తండ్రికి చెప్పు అని కుమిలిపోయాడు. శకునికి చాలా బాధేసింది. ఆ బాధలోంచి కోపం వచ్చింది. ఆ కోపంతో ఇలా అన్నాడు.